ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మతో షాపింగ్ అని చెప్పి వీడితో రొమాన్స్ ఏంది? ఎవడీడు? నువ్వెవరా అసలు ఏం మాట్లాడుతున్నావు? నేనెవరా? నీ చెంప ఏంటి వలగొట్టిండు. ఆ? మా పిల్లని కొడుతున్నాడు, వాడి మీద ప్రాంక్ చేయమంటే మా పిల్లని మీద చేస్తున్నాడు. ఏహే నువ్వు ఉండవయ్యా. మా ఓడు లేక లేక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నాడు. అయినా ప్రతి ఓడు మమ్మల్ని కొడతాడు. మా ఓడు ఫస్ట్ టైం కొడతాడు. నువ్వు ఆగు. 5 సంవత్సరాలు నన్ను బాగా వాడేసుకొని ఎవడో గొట్టంగాడు దొరికితే నన్నవాడు అంటావానే? చూస్తావేంటి కొడుతుంటే? రేయ్ ఎవర్రా నువ్వు? నీ అబ్బా పక్కోని లవర్ని ట్రాప్ చేయడం ఆరా నీ పని? నువ్వు పక్కకి లవడరా, నీ సంగతి తర్వాత చెప్తా. నువ్వు చెప్పే ఇప్పుడు ఏంటి అసలు? గీత వీడెవడో తెలుసా నీకు? వీడెవడో నాకు తెలియదు. ఏంటి నేను తెలియదా నీకు? ప్రూఫ్స్ ఏంట్రా? నీకు ప్రూఫ్స్ కావాలా? చూడు చూడు ప్రూఫ్స్, ఫొటోస్ చూడు. తను నేను క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూడు. ఏ ఎందుకు మార్ఫింగ్ ఇది? చేసిన చీట్ ఫోటోస్ చేస్తున్నావా? తెలియట్లేదా నీకు? ఆహా, మార్ఫుడ్ ఫొటోసా? నీకు నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్పమంటా. ఏంటి? నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పనా? నీకు 2 ప్లేసెస్లో పుట్టుమచ్చలు ఉన్నాయి. ఒకటి చెస్ట్ అండ్ బ్యాక్ సైడ్. వాడు చెప్పేది నిజమేనా? నిజమే కానీ వీడెవడో నాకు తెలియదు. ఛీ ముయ్యి ఇంకా. నువ్వు పెద్ద ప్రతివ్రత అనుకొని నేనే ఇంత డీసెంట్గా యాక్టింగ్ చేస్తుంటే నువ్వేంటే నాకంటే పెద్ద యాక్టర్లా ఉన్నావు. అయినా ముందు నుంచి నీ వంకర మాటలు, నీ ఎదవ డ్రామాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. అందుకే బ్యాంక్ మేనేజర్ కూతుర్ని లైన్లో పెట్టా. ఈ రోజు నుంచి నాకు కాల్ చేయకు, మెసేజ్ పెట్టకు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బై. బాయ్ బ్రదర్. ఈ రోజు నుంచి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసుకోండి. అరే ఇటు రారా. నీ అబ్బా ఎవడరా నీకు బ్రదర్? నేను మీ అమ్మ కొట్టానా? నువ్వు మా అమ్మ కొట్టావా? నడు.